అన్నెందుకు పడ్డావు నువ్వు పోయి? తోటి అయితే ఆడుకోవాలి. అలా ఉన్నాయిగా. అక్కడ వచ్చేసి చాలా దొడ్డు ఉన్నాయి. ఇవి సన్నపు ఉన్నాయా? ఇటు తినవా? ఇది ఇదేంది బ్రో తింటలేదు. చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఆ టనల్లో అయితే మొత్తం చలే ఉంది, మొత్తం చల్లగా ఉంది. అదే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. మార్నింగ్ లేచిన గైస్, మార్నింగ్ లేస్తే ఎట్లా అంటే స్నో చూడండి ఇక్కడ ఎట్లుందో. మార్నింగ్ లేస్తే ఎంత క్రేజ్ అయితే క్రేజ్ ఉంది. చలి అయితే ఘోరంగా వేస్తుంది. ఇంకా మనం లదాఖ్ ట్రిప్ వచ్చేసి ఏం వచ్చాను మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మనాలిలో ఉన్నాము. సో ఇక్కడ ముంగట వచ్చేసి ఇక్కడ ఉంది, దీనిలో ఛార్జింగ్ పెట్టేసామని చెప్పేసి వెళ్తున్నాం. అని వెళ్ళే మూమెంట్లో ఆ ఛార్జింగ్ ఒక 1 అవర్ క్యాంపింగ్ ఉంది కదా, ఆ క్యాంప్ అంతా సెట్ చేసే లోపల ఇదైతే ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది అనమాట. ఛార్జింగ్ వల్లనే కొద్దిగా ఇబ్బంది. సో ఇక్కడ వేస్తున్నా ఇదే ఛార్జింగ్. సో స్నో చూడండి అక్కడ ఎట్లుందో, మొత్తం కొండల పైన స్నో మొత్తం ఇది ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టేసి సో వెళ్దాం గైస్. చాలా చలి పెడుతుంది. సో నార్మల్గా అయితే తీస్తాం. ఇక్కడ బాయ్ దాల్చాను ఓకే. అయితే ఇక్కడైతే బ్రో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇక్కడ పెట్టుకొని చూపిస్తాను. సో ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. సో గాయస్, మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా. సో లే లదాఖ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. అంతేనా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? లే లదాఖ్ వెళ్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయినా మార్నింగ్. ఎంత సలేం పెడతలేదు ఇప్పుడు. అక్కడ వెళ్తూ ఎక్కడ ఉండొచ్చు గాయస్. ఎక్కువ చూడండి ఇక్కడ ఈ దూడలు ఎట్లున్నాయో. మొత్తం చలి ఉంది. నైట్ స్టే చేసినాం కదా అక్కడ, బెటరే ఉండే. అంత చలేం పెట్టలేదు ఇక్కడ. మేము అంతా జాకెట్ అంతా వేసుకున్నాం కాబట్టి మంచిగా అనిస్తుంది. చూడండి మొత్తం మంచి అంటున్నా ఏంటి మన స్నో ఎట్లా పడి ఉందో మొత్తం కొండలకి. ఇట్లా రౌండ్ అబౌట్లో ఎక్కువ ఉన్నాయి గాయస్. ఇక్కడైతే వెళ్తూ చలి అయితే చాలా పెట్టేస్తుంది. ఇక్కడ దూడలు అవి ఇవి అని చెప్పేసి చాలా రోడ్ల పైన తింటున్నాయి అన్నమాట. రోడ్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ వెదర్ అవి చూస్తే లొకేషన్ అయినా బెటర్. మనాలి అంటే వేరా, ఇంకా లదాఖ్ సైడ్ అంటే ఇంకేంది. కాకపోతే వర్షంలో మొత్తం ఇవన్నీ కోసుకోపోయినా ఎంత పడ్డదంటే వర్షము. చాలా రోడ్స్ అయితే బ్లాక్ అయితే అయినాయి అన్నమాట మొత్తానికి. ఇలా అనొస్తుంది చూడండి. ఇంకా లొకేషన్ ఎట్లుందా అంటే క్రేజ్ ఉంది, తగ్గొస్తుంది. ఎంత వెదర్ అయితే పర్లేదన్నమాట నాకైతే. కానీ పైకి ఎక్కుతూ స్వర్గమే ఉంది. ఇంకా ఇగో ఇలా టర్నింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు లే లదాఖ్ అయితే వెళ్తున్నాం. ఒక 15 కిలోమీటర్ అయితే మనకు మొత్తానికి మంచి అనేది ముంగడ కానొస్తుంది అనేది. ఇక చేతిలో పట్టుకోవచ్చు గైస్. నాకు ఎప్పుడెప్పుడు పట్టుకోవాలా అని చెప్పేస్తుంది. కానీ ఒక 15-20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తే కదా వచ్చేస్తుంది అన్నమాట. ఈ అటల్ టనల్ దగ్గరికి వచ్చేసేసినాము. సో ఎంత దూరం ఉంటుందో ఇది వచ్చేసి. సో లే లదాఖ్ వెళ్ళేటప్పుడు అటల్ టనల్ అందరు ఎంట్రీ కావాలి గైస్, ఎందుకంటే వేరే ఉంటుంది. నేను ఎన్ని టనల్ దాటినా అంటే ఒక 7-8 టనల్స్ అయితే దాటినా కావచ్చు మనాలికి వచ్చే మూమెంట్లలో. ఇప్పుడు ఎంట్రీ 40 కిలోమీటర్స్ అంటే 40 స్పీడే పోవాలన్నమాట అని చెప్పేసి చూపిస్తారు. క్రేజ్ ఉంది. నేను వీడియోలు చూసిందే కానీ నేను ట్రావెల్ చేసిందంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నేను డైరెక్ట్లీ చూస్తున్నా గైస్. ఈ అటల్ టనల్ అనేది అయితే మొత్తానికి అయితే 10 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇది స్నో ఇప్పుడు లేదు కదా, మొత్తం చూసి వచ్చింది. ఇప్పుడు దాటగానే మనకు స్నో ఎలా ఉంటుంది, వైబ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మనము. క్రేజ్ ఉంటుందంట. స్టార్టింగే ఎట్లా వైబ్ ఉంటుందంటే చూడండి, ఇది 10 కిలోమీటర్ అయినాక ఇంకా 8 km ఉంది. వెళ్ళి చూద్దాం గాయస్ ఎలా ఉందో. నుంచి వైబ్ చూడండి గాయస్. ఇప్పుడు వెళ్తున్నాము. క్రేజీ అంటే క్రేజీ. మై గాడ్, చిక్క నుంచి చూడండి ఎట్లుందో అసలు. పిచ్చెక్కిపోతుంది. ఇంత ట్రావెల్ చేసినా 10 km ఆ టనల్ దాటినాకనే అర్థమైంది సినిమా అంతా. చూస్తే చూడండి గాయస్ ఎలా ఉందో. ఇప్పుడు మనం లదాఖ్లో ఎంట్రీ అయినట్టు ఫీలింగ్ వస్తుంది గాయస్. ఇప్పుడే
వేరంటే వేరే ఉంది మంచిగా చూస్తే వాళ్ళు ఎలా ఉందో అని చెప్పేసి హ్యాపీ. సో అన్నట్టు లగేజ్ అని చెక్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇవి టాస్క్ అవుతుంది, దీన్ని లూజ్ అయిపోతుంది, ఫిట్ చేసడం అది జరుగుతుంది. సో మొత్తానికైతే మనం స్నో దగ్గరికి వచ్చేసినాము. మనం దాన్ని ముంగడ ఆడుకుంటూ వెళ్ళొచ్చు గైస్. ఇప్పుడు చలి అయితే ఘోరంగా పెడుతుంది. ఆ టనల్లో అయితే మొత్తం చలే ఉంది, మొత్తం చల్లగా ఉంది. అదే 10 km దాటినామంటే వేరే అనుకోండి, కొద్దిగా ఈడైతే కొద్దిగా వెచ్చగా ఉంది. అదా రైడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. సో మనం స్నో వచ్చేసి చూస్తే చూడండి గైస్, మనం ముంగట వెళ్తూ అయితే మనం ఎలా అంటే స్నో అనేది ఆడుకుందాము, దాని చేతిలో ఆడుకోవాలని నాకు ఉంది. ఎప్పుడొచ్చి లగేజ్ సెట్ చేసుకొని సీదా వెళ్ళిపోవడమే గైస్. సో వెళ్ళకుండా మాట్లాడుకుందాం వెళ్దాం. ఫోటోలు అయితే ఇక్కడ దిగేసినాము. సో స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి, వెళ్తూ మాట్లాడేసుకుందాం గైస్. వేరే ఉంది లొకేషన్ ఇక్కడ మనకు అని చూస్తే మాత్రం పిచ్చెక్కి పోతుంది. ఎవరైనా అన్ని ఫోటోలు దిగేసి చేసినాం. ఇంకా వెళ్తూ ఎంత డిగ్రీస్ ఉన్నాయో అంతా మనకు స్నోఫాల్ అవి అన్నీ వెళ్తూ కొద్ది బాగా చలి పెడుతుంది. సో లదాఖ్లో ముంగట ఒక హైవే ఉంది. ముంగట ఏంటంటే తొందర రీచ్ కావాలి, ఎందుకంటే వెదర్ ఇంటర్నెట్ చేంజ్ అయింది అనుకో లదాఖ్ అనేది మొత్తం అక్కడ పోనేరు అన్నమాట. వెదర్ చేంజ్ కాకముందు లదాఖ్ క్రాస్ చేయాలి. లదాఖ్ ఎంట్రీ ఒకటి చెక్ పాయింట్ వస్తుంది, అది క్రాస్ చేయాలన్నమాట. లేకుంటే మనకు మొత్తం స్టోర్ అయిపోతుంది అది వెళ్ళినాకనే. అందుకే కంటిన్యూ అయితే కొట్టేస్తాం, ఇక ఎక్కడ స్టాప్ లేదు, ఏం లేదు, సీదా వెళ్ళిపోవడం. ఇలా ఉన్నాయి, ఇంతే ఉంటుంది ఇప్పుడు. స్నో అలా పడుతుంది. పైనుంచి ఉండే రోడ్డు, ఇదేమో ఇట్లా జరుగుతుంది, కింద నుంచి వేసేసారు. ఒక 200 కిలోమీటర్ అయితే క్రాస్ చేయాలి. ఇలా క్రాస్ చేస్తేనే మనకు లదాఖ్ అనేది ఎంట్రీ కావచ్చు. ఎంట్రీ అయినామంటే మనకు టెన్షన్ లేదు గైస్. ఇప్పుడు అదే టాస్క్ ఉంది ఇప్పుడు. అలా అక్కడ ఏముందో, వెదర్ ఎలా చేంజ్ ఉందో, మరి మళ్ళీ రానిస్తారు వెళ్ళనిస్తారో లేదో. 4 వీలర్స్ అలా ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా కొన్ని దగ్గర అడిగితే మాత్రం ఏం లేదు, ఆల్రెడీ మంచిగా ఉంది. వెదర్ ఏమన్నా చేంజ్ అయితే మాత్రం అలా అని చెప్పేసి అన్నారు. కానీ మనకు దేవుడి దయవల్ల అయితే మనం క్రాస్ అయిపోవాలి. ఈరోజు క్రాస్ అవ్వాలి, నాన్ స్టాప్ కొట్టేస్తాము, క్రాస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దీన్ని మంచు అంటారా స్నో అంటారా చెప్పు? మంచిగా మంచు అంటే రెండు సేమ్, స్నో అంటే కొద్దిగా వేరే. సో గైస్ ఒక 8 డేస్ బ్యాకే కదా, 8 డేస్ బ్యాక్ అయితే 1 వీకేనా, 1 వీక్ బ్యాక్ వచ్చేసి చాలా అయితే స్నో అయితే పడ్డదన్నమాట. ఇక్కడ అంతా క్లియర్ అయింది. క్లియర్ అయినాకనే ఈ రోడ్ అనేది స్టార్ట్ చేసారు. చూస్తే అంతా మంచి రోడ్ల పైన మొత్తం అవే ఉన్నాయి మొత్తం. ఇంకా స్టార్టింగ్లో ఇలా ఉందంటే ఇంకా మనం ఇంకా 200 కిలోమీటర్, లదాఖ్ వచ్చేసి 500 కిలోమీటర్ చూపించుండే మన వాళ్ళ నుంచి. 570 ఏమో చూపించింది. చేతులు అన్నీ గడ్డ అట్టుకుపోతున్నాయి, మొత్తం అంతా చలి పెడుతుంది. చూడండి గాయస్, మొత్తము అక్కడ చూస్తే మంచి ఎంత ఉంది చూడండి. ఇప్పుడు మనం లదాఖ్లో అలా చూస్తాం రియల్గా. మొత్తం కిందికి దిగుతున్నాం, మళ్ళీ పైనకి ఎక్కుతున్నాం, కిందికి దిగుతున్నాం, పైనకి ఎక్కుతున్నాం, అలా ఉంది ఇక్కడ. ఇప్పుడు అట్లా నుంచి వచ్చినాం కదా, దిగేసినాం కిందిగా, మళ్ళీ పైనకి ఎక్కాలి. ఇంకా ఎంత చూపిస్తుంది మనకు, ఇంకా ఎంత చూపిస్తుంది. సో గాయస్ చూడండి, ఇంత చలి పెడుతుందంటే మన సైడ్ ఏమో ఏం చేస్తామో చెట్టు నీడని లెంకుకుంటాం, వీళ్ళు వచ్చేసి ఎండని లెంకుకోవాలి గాయస్. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. మన సైడ్ ఎక్కడైనా మంచి చెట్టు నీడ ఉంటే చెట్టు నీడకి వచ్చి కూర్చుంటాం, కానీ ఇక్కడ ఎండ ఎక్కడ కొడుతుంది ఎక్కువ, అక్కడ వచ్చి కూర్చోవాల్సి వస్తుంది గాయస్. ఇట్లుంది ఇప్పుడు ఎండ. ఇక్కడ వచ్చింది కదా, కొద్దిగా నార్మల్గా మంచిగా అనిపిస్తుంది. ఈ కొండలు ఎట్లా అక్కడ నుంచి వస్తే కొండల్లో ఆ నీడ పడుతుంది కదా, ఎంత చలిస్తుంది అక్కడ అంటే ఘోరంగా చలిస్తుంది. ఇప్పుడు ఇట్లా అంటే నవంబర్లో ఇంకా వేరే మంచు ఇలా స్నో పడుతూ ఉంటుంది కదా, అప్పుడు ట్రావెల్ చేసుడు కష్టం అవుతుంది మొత్తం. ఇప్పుడు ఎంత నేను
జాకెట్ నేను రెండు జాకెట్ వేసుకున్నా కూడా ఇంత చలి పెడుతుంది. మనుషులు అంతా ఇక్కడ వేరున్నారు కదా అసలు. మన సైడ్ ఉన్నట్టు లేరు అసలు చూస్తే. ఇక్కడ మనుషులు అందరు చేంజ్ గైస్. ఈ నార్త్లో మన సౌత్లో ఉన్నట్టు లేదు. నేను మూవీలో చూస్తాం చూడండి, ఆ మూవీలో ఎక్కడన్నా బద్రీనాథ్లో అవి చూసినట్టు అంతే ఉన్నారు. ఇలా మనుషులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అంతా గుడిలు ఉంటాయా ఏమన్నా? అందుకే కదా గుడులు గిట్లా వేస్తారు కావచ్చు ఇక్కడ. అంటే సారీ గుడి గిట్లా ఉంటారు, పూజిస్తారు కావచ్చు ఎక్కువ. దార్చా చెక్ పోస్ట్ దాటినామంటే ఏం ఇది ఉండదు. దార్చా చెక్ పోస్ట్ కాడనే కొద్దిగా మనం మన కన్ఫామ్గా తెలియదు అన్నమాట అక్కడ లదాఖ్ ఇది అని. ఆడ వెళ్ళాలి. దార్చా వచ్చేసి మనకి ఇంకా 1 night చూపిస్తుంది. అంతే కంటిన్యూ కొడుతూ ఉండాలి. కొడుతూ ఉంటేనే గమ్యాన్ని చేరుకుంటాం. చలి ఎక్కువ పెట్టేస్తుంది, అందుకే స్లోలీ వెళ్తున్నాం. ఈ చలికి నిజంగా మామూలు చలి లేదు అసలు. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10 అవుతుంది కదా. 10కే ఇంత చలి ఉందంటే ఇక నైట్లో ఇక్కడ ఉంటామా మనం? ఘోరం కదా. చాలాసేపు డ్రైవ్ చేసినాం చెప్పి ఇక్కడ ఆగినాము. సో చూస్తే చూడండి ఎట్లుందో. కొండమైన మంచు ఉంటే ఎట్లుంది గాయస్, క్రేజీ ఉంది కదా. సో ఇలా ఉంది. సో కొద్దిగా ఈ లగేజ్ అంతా ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా అయింది కదా. సో మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఏమైంది మీరు? ఏమైంది? అలసిపోయినాము. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఉరకరాదు చేయరాదు అని చెప్పేసి దీనిలో ఏదో పెట్రోల్ పెట్టించుకోవాలన్నమాట. ఇంకా 300 కిలోమీటర్ చేంజెస్ ఉంది పెట్రోల్ ఏమైనా కావాలనుకుంటే. ఎక్కడ దొరకదు మళ్ళీ. ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్ మనకు. ఈ క్యాన్లలో ఒప్పించుకుంటే చట్టు గాయస్. అక్కడ చూడండి, అక్కడ ఎంత ఇల్లులు కట్టేసుకున్నారు చూడండి. అంత స్నో వచ్చేస్తే ఎంతో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద లోయ ఉంది ఇంట్లోకి వెళ్ళి. సో చూడండి గాయస్ ఎంత క్రేజీ ఉంది అంటే అది విజిట్ చేయాలి. లదాఖే ట్రిప్ ఏదైనా. నేను వచ్చినప్పుడు నుంచి చూస్తే ఇక్కడ ఇవన్నీ కల్చర్ వేరే అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది. ఏదో కొత్త జీవితం స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది గాయస్. నా గిఫ్ట్ ఎట్లా అవుతున్నాయి చూడండి గాయస్. మొత్తం రుద్దుకోవాలి. స్నో అంటే స్నోయే. పోదాంపా. వెళ్దాం అద్దాం పా. ముంగడ పోయి ఆడుకుందాం అంటున్నా. మొత్తం ఇంకా వెయిట్ ఘోరంగా పడుతుంది తెలుసా. మొత్తం ఇట్లా పడుతుంది, లేస్తుంది బండి. ముంగ టైర్ లేస్తుందా? వెనక టైర్ లేస్తుందా? ఇవేం టాక్స్ గాయస్. ముందే అలసిపోయినామంటే దీన్ని కట్టుడు తీసుడు బరాబర్ కట్టలేదు. క్రేజీగా చాలా బాగున్నాయి. Oh my God. పడిపోతుంది. చూడు వర్షం పడ్డాడు పడుతుందేమో. అన్నెందుకు పడ్డావు నువ్వు పోయి? బ్రో క్యాచ్ పడతావా? బా ఏ కుల్పి ఐస్ క్రీమ్ చేస్తా తిన్నావు. ఎందుకు పోదాంపా. ఎంత పలగలేదు బ్రో అది. ఇప్పుడు దీంట్లో అంతా పచ్చి అవుతుంది గ్లౌజ్ అంతా.
ఓ మై గాడ్, లదాఖ్ ట్రిప్ ఎలా ఉందంటే క్రేజీ ఉంది గాయస్. అంత స్నో చూస్తే చలో ఆడుకుందామా? ఆనొచ్చి క్యాచ్ పడి ఏమంటావు? ఏమైందండి? పోదామా? చలో బాయ్. అలసిపోయినాం గాయస్. ఈ స్నో తోటని ఆడుకుందామా అంటే మొత్తము చచ్చిపోయిన కోడి ఎట్లుంటుందో అదేమో అంటారు కదా, అట్లా ఉన్నాం ఇప్పుడు. అదే దీని కాలు తొక్కేసాము, తొక్కేసినామా? బాయ్ బాయ్ గాయస్. అమ్మా స్టార్టింగ్ స్నో చూడండి గాయస్ ఎలా ఉందో. దాంట్లో పడుకుందాం అనిపిస్తుంది కానీ చల్లగా ఉన్నది కదా. అయినా స్టార్ట్ అదే ఇప్పుడు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అది దాటాలి అంతే కదా మనం. అది దాటితే కథం. అక్కడ ఉంటే ఆ రూమ్స్ ఏమైనా దొరుకుతాయా మనకు అవైలబుల్లో? అంతేనా? ఎన్నిది నీకు అడగదు ఏమైనా ఉంటే గూగుల్ని అడగాలి అంతేనా? ఇప్పుడు ఇంకా చల్లగా అవుతుంది బ్రో. వేస్ట్ కొట్టినా కదా నేను. మంచి బిస్కెట్లు ఉన్నాయి ఆగు అన్నీ. ఇటు తినవా? ఇది ఇదేంది బ్రో తింటలేదు? ఏమైందే నీకు? ఇది తినే ఇజ్జత్ పోతుంది. ఇగో దీని ఒకటే తిను అని వేరే తీయాలా మరి? ఇజ్జత్ తీస్తుంది బ్రో. వెయ్యలే. ఏం నువ్వు అవన్నీ పడ్డాయి కూడా ఆల్రెడీ. ఇది తింటలేదు బ్రో. ఇది ఇదో అనే చూడు, ఇది చూస్తలేదు మళ్ళీ. అరే దా ప్లీజ్ ఒకటే అలగకు ప్లీజ్. తింటలేదు అది కానీ. బాయ్ బాయ్. చెక్ పోస్ట్ వచ్చేసి అంతా రాయాలన్నమాట. లదాఖ్ TG16 E1312. क्या नाम है? राहुल फोन नंबर 9391469874. రైట్ करना सर. ఓకే అయిపోయింది. ఒకసారి వీడియో తీసుకో. సో మొత్తం మంచిగా చూడండి గైస్. ఇట్లా మొత్తం స్నో పడ్డది. ఇటు వెళ్తూ ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ నుంచి వాతావరణము వేరా. చూడండి సార్ గాయస్ ఎంత హైట్లో ఉంది. మనము వచ్చేసి 16,000 అడుగులు ఎత్తుకైతే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు అక్కడ చూస్తే బోర్డు చూస్తే 12,000 అడుగులు ఎక్కిందన్నమాట. ఇక్కడ మంచి ఉందో మొత్తం స్నో ఎట్లా పడ్డా చూడండి. సో ఫైనలీ మనము లదాఖ్ ఇంకా ఒక 300 కిలోమీటర్ 250 కిలోమీటర్ ఉంది గైస్. ఏమైతే 12,000 అడుగులు ఎక్కినామన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక 4,000 బాకీ ఉంది. ఇంకా 250 కిలోమీటర్ అంటే లదాఖ్ చేరుకుంటామని చెప్పేసి ప్రౌడ్గా అయితే చేయాలి వెళ్ళేసి గైస్. చూద్దాం ఇక్కడికి స్నో ఉడదాం ఒకసారి ఎట్లుందో, ఎంత వైడ్గా ఉందో ఆడుకో. చూడండి చల్లగా ఉన్నాయి, క్రేజీ. చూడండి గాయస్ స్నో తోటి అయితే ఆడుకోవాలి. చల్లగా ఉన్నాయిగా. అక్కడ వచ్చేసి చాలా దొడ్డు ఉన్నాయి. ఇవి సన్నపు ఉన్నాయిగా. ఇవి ఇట్లా ఆడుకుంటున్నాము మనము. ఇంకా పైనకి వెళ్తూ చాలా పైనకి వెళ్ళాలన్నమాట. ఇలా కొద్దిగా ఆడుకుందామని ఆడుకుంటున్నాను. ఇంకా 4,000 అడుగులు వెళ్ళాలి గాయస్ పైనకి. ఏం చేస్తాము, ఇక్కడ వెదర్ చూస్తే ఎంత క్రేజీ ఉంది.
ఆడుకుందాం వాలీబాల్. ఏం చేస్తాం, ఇలా ఆడదాం గైస్. టిక్ 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 టిక్. ఇవో నన్ను ఆపుతుంది స్నో వచ్చేసి. ఎంత ఎంత ఆపుతుంది చూడండి, క్రేజీ ఆపుతుంది. పోదాం. ఏదో క్యాచ్ పట్టు, ఒక క్యాచ్ పడతావా? దీన్ని బాల్ చేసి ఆడుకోవచ్చు గైస్. ఇంత బాల్ చేసి క్రికెట్ లాగా వాలీబాల్ లాగా ఇట్లా ఆడుదాం. సో క్రేజీ అయిపోయింది మొత్తము. ఇప్పుడు నేను అక్కడ స్నోతో ఆడుకున్నా కదా, ఆ స్నో వాటర్ అంతా లోపల వెళ్ళినాయి. మొత్తం చల్లగా అంటే చిమ్మను చలి పెట్టేస్తుంది ఇట్లా అంతా ఆడినప్పుడు. సో రోడ్ ఇలా ఉన్నాయి గాయస్. మనం బాగా డేంజర్ ఉంది ఆ రోడ్డు. ఇలానే ఉంటుంది ఏంది నైట్ రోడ్డు? ఇంతే ఉంటుంది రోడ్డు మొత్తము. అమ్మా, ఇంకా మనం లదాఖ్ ఎంట్రీ కాలేదు. లదాఖ్ ఎంట్రీ అయినాక ఘోరం ఉంటుంది. అవును కదా. సో రోడ్డు మొత్తం ఇలానే ఉంటాయి. టాస్క్ అయిపోతుంది మనకి. చూడండి ఎంత పెద్ద కొండ ఎంత హైట్ నుంచి మంచి ఇలా పడ్డాయి చూడండి గైస్. ఇంకా ఈ నవంబర్లో అయితే చాలా అంటే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుందంట స్నోకి. ఇప్పుడే ఇట్లుంది, మొత్తం స్నో రెండిపోతుంది. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ పడ్డా అంట స్నో, గట్టిగా పడ్డా అంట. అది అటు ఇటు పోనీ వాతావరణం బాగాలే అని చెప్పేసి మనకి టెన్షన్ లేకుండా. ఎక్కడైనా హోటల్స్ ఉంటే మాత్రం అక్కడ ఆగాలి గైస్. అయితే లేదు, మొత్తము అలసిపోయినాము. నాన్ స్టాప్ రైడ్ వేసుకున్నాం. మళ్ళీ ఈ చలికి తట్టుకుంటలేమో. ఎంత గ్లౌజ్ వేసుకున్నా, షూలో ఎంత వేసుకున్నా అవుతలేదు చలి అయితే. గాయస్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉండే అనమాట. సో హోటల్ కూడా ఫుడ్ తిందామని చెప్పేసి ఇగో దాల్ ఉంది, అది మిర్చి చట్నీ అంట. నేను చేసుకున్నాం. మళ్ళీ మటను, నాకు మటన్ అంతగా నచ్చలేదు గాయస్. ఇదేమో నార్మల్గా తింటున్నాం. మనకు ఇక్కడ సౌత్ సైడు, నార్త్ కాదు అది, నార్త్ సైడ్ తినబుద్ధి అంత మనకు అలవాటు కావాలి ఫుడ్ వచ్చేసి. తినలే గాయస్, నేనైతే కొద్దిగా తిన్నా అంతే. ఇదే తింటా అంతే. పంచర్ అయింది గాయస్. ఎంత స్ట్రగుల్ తింటున్నాం అంటే. ఓ పోనీ ఎక్కడికి, ఇక్కడ ఏమి ఉండవు గాయస్. ఇప్పుడు సావు, బండి మళ్ళీ పంచర్ అయింది. మై గాడ్ దేవుడా, రెండోసారి ఇది ఇప్పుడు పంచర్ అవుడు. ఎక్కడనే తిన్నాము, ఇక్కడ నుంచి ముంగడుకోగానే కదా పంచర్ అయింది. ఎలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందా అంటే 60 కిలోమీటర్ అంట. ఏవి హోటల్స్ దొరుకుతాయి. 60 కిలోమీటర్కి ఒక ఊరు వస్తుంది గాయస్. నాతో అయితే లేదు. అమ్మా ఎంత టాస్క్ ఉంది దేవుడా. లదాఖ్ అనుకుంటాం కానీ చిన్న ఈజీ కాదు ఇది. కిतना किलोमीटर आएगा? अरे बाजू में कुछ भी मिलता, बाजू में कभी मिलता? बिल्कुल हवा नहीं, आगे चले जाओ. हवा पूरा उतर गया भाई. हाँ अभी मिल जाएगा, कोई गाड़ी के पास होगा. ये ट्यूबलेस है? नहीं ट्यूब का. ट्यूब ट्यूब से काम नहीं बनता है. ये लॉन्ग सफर में ना ट्यूबलेस होना चाहिए. अब गलत किया. ट्यूबलेस होने से ना क्या गाड़ी छोटे वालों के पास है ना पाम होता है, वो रहता है ना, वो डालने वाला होता है. वो उठाओ, पाम उठाओ, बात खत्म. ఓ అయితలేదు ఇక్కడైతే. బైక్ అనేది ఇక్కడ ఏడ పంచర్ షాపులు లేవు. ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉండే అని చెప్తే వచ్చినాము. ఆడిక్కడ లేడంట. మినిమం 60 కిలోమీటర్ పోతే ఏమన్నా దొరకచ్చు అని చెప్పేసి అన్నారు. ఈ ట్రక్స్ కూడా మాపినాము, కానీ అన్ని హెవీ లోడ్ వేసుకునే ఉన్నాయి గైస్.
కానీ అసలు అందులో వేసుకొని వెళ్ళుడే. ఇప్పుడు ఎక్కడైనా క్యాంప్ వేసుకోవాలి, అక్కడ వచ్చేసి రూమ్ అడుగుతున్నాము. రూమ్ దొరికితే మనకు ఏం కాదు, చాలా చలి పెడుతుంది. క్యాంప్ తట్టుకోలేదు.